సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్. పిల్లలు ఎలా వస్తారో ఇంట్లోకి పద్యం అలాగే పడింది. ఎక్కడి నుంచి వచ్చాడో గబగబా తలుపు తీసేశాడు, ఇంట్లోకి వచ్చేసాడు, ఒళ్ళంతా దుమ్ము, అక్కడ నిలబడ్డాడు, అమ్మ దగ్గరికి వచ్చాడు, బుగ్గలు అదిరిపోతున్నాయి. అమ్మ అమ్మ నాకు తొందరగా పాలిచ్చేయమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా, బయట నా స్నేహితులందరూ ఉన్నారమ్మా, ఆడుకుంటున్నారమ్మా, పిల్లలు చూడండి, అమ్మ నేను దొంగ పెట్టాలమ్మా, తొందరగానమ్మా, వాడు వెళ్ళిపోతున్నాడమ్మా, మళ్ళీ నేను వెళ్ళి వాడిని పట్టుకోవాలమ్మా, తొందరగా మంచినీళ్ళు ఇయ్యమ్మా, కాసిన మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటారు. ఇవ్వలేదనుకోండి, గ్లాస్ తీసివాడు ఆ బురద చేతులతోటే ఠామ్ అని ముంచేసి వీపు మీద పొట్ట మీద పడిపోయేటట్టుగా గడగడగడగడగడ తాగేసి ఆ ఎంగిలిలా తలా పారైతే ఇప్పుడే వస్తాను మళ్ళీ అని పరిగెత్తుకెళ్ళిపోతాడు. పిలిచిన ఆగడవాడు. అందుకని వాడు వచ్చాడు అంటే 108 అంబులెన్స్ వచ్చినట్టే. గబగబగా తీసేసి ఆ మంచినీళ్ళు వాడు అడిగింది ఏదో వాడి చేతిలో పెట్టేయాలి. వాడి చేతులు మట్టిగా ఉంటే వాడు నోట్లో పెట్టేయాలి, లేకపోతే వాడికి తాగించేయాలి, లేకపోతే వాడు ఆగడక్కడ, వాడు అంత హడావిడి చేసేస్తాడు. అందుకని ఆయన అలాగే వచ్చాడు. ఆ చిన్ని కృష్ణుడు ఎంత ఆనందం అనుభవించిందో యశోద నిజంగా తల్లి. వచ్చి అమ్మ నాకు పాలిస్తావా, ఇవ్వా, తొందరగా ఇయ్యమ్మా, నేను పాలు తాగి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. సుడిగిచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ్డ గంతులు వేయిచుచు కదిసి కడమ బాలకుండు కవ్వము పట్టాను. గంతులు వేసేసాడు. అమ్మ చూస్తోంది, ఏమిటో అసలు అంత ఆ పెద్ద త్వర ఏమిటో, ఏదో పెద్ద వెళ్ళిపోయి వ్యవహారాలు చక్క పెట్టవలసిన అధికారిలా రాజ్యాధినేతలా ఏమిటో వీడి తొందర. తల్లులకు ఎంత ముచ్చటో ఆ పిల్లలతో మాట్లాడడంలో. అసలు తల్లి ఎన్ని హావభావాలు ఒలకపోస్తుందో, ఎంత పొంగిపోతుందో ఆ పిల్లల్ని చూసుకుని. వాడు కానీ చక్కగా వృద్ధిలోకి వచ్చి మంచిగా ఉన్నంతసేపు చూసారా నా కొడుకు అంటుంది, చిన్న తేడా వస్తే చూడండి మీ కొడుకు అంటుంది. ఆ ప్రేమలో ఉండేటటువంటి భావన చాలా గమ్మత్తుగా ఉంటుంది. అప్పుడు ఒక చిరునవ్వు నవ్వుకోవాలి, అంతేకాని భార్యని మందలించడం దెబ్బలాడడం చేయకూడదు. అదొక సంతోషకరమైనటువంటి విషయం. దాంపత్యంలో పిల్లల విషయంలో అదొక పంట, దాన్ని అమృతభాండంగా స్వీకరించవలసి ఉంటుంది. అంతేగాని ప్రతి చిన్న విషయానికి భార్యతో దెబ్బలాడమని శాస్త్రాల్లో లేదు. భార్య లక్ష్మీ స్వరూప, చక్కగా అనునయంగా చూడాలి. సంసారం అనేటటువంటిది లక్ష్మీస్థానంగా ఉండాలి, ప్రేమస్థానంగా ఉండాలి, కానీ నిరంతరం దెబ్బలాడుకునేటటువంటి స్థితిలో ఉండకూడదు. సరే, అందుకుని వచ్చాడు, అల్లరి చేశాడు, అమ్మ పాలు ఇవ్వలేదు, చూస్తోంది ఏం చేస్తాడని. వాడిని చూస్తూ కవ్వం తిప్పుతోంది. కోపం వచ్చేసింది, ఎక్కడ లేని కోపం వచ్చేసి చల్ల చేస్తోంది. ఈ కవ్వం పట్టేస్తానన్నాడు. నిజంగా పట్టేయగలడా? పువ్వుల పొట్లం ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి చెయ్యి, అమ్మ పెట్టిన 2 చిన్ని చిన్ని ఉంగరాలు, ఆ చిన్ని చిన్ని వేళ్ళు, వాటికి అప్పుడప్పుడే వచ్చిన బాగా చిన్న తెల్ల గోళ్ళు, వాటికి ఉన్న ఎర్రటి ఉపరితలం, మందార పువ్వుల ఎర్రటి అరిచెయ్యి, అంత పెద్ద కవ్వం కర్ర పట్టేసుకున్నాడు అనుకోండి. తిప్పుతున్నప్పుడు ఉరుసుకుంటుంది చెయ్యి. ఆ కవ్వం ఇలా పట్టుకున్నాడు, అది తిరుగుతోంది. ఎక్కడ వాడి చెయ్యి ఉరిసిపోతుందో అని ఆపేసింది అమ్మ. ఇది అమ్మ ప్రేమ అంటే. దామోదరలీల ప్రారంభం ఎక్కడ అంటే, తన కొడుకు ఈశ్వరుడా కాదా అన్న విషయం పక్కన పెట్టండి, ఆవిడికి తెలియక్కర్లేదు, కానీ ఆ ప్రేమ యందు నిస్వార్థం. ఎక్కడ ఈశ్వరుడు ఒరుసుకుపోతాడో అన్న భావన. దిక్కుమాలిన పూజ, అస్తమాన 2 పువ్వులేసి కామ్యాలు అడగడం పూజ కాదు. పరమేశ్వరుడన్న భావనతో నిలబడగలగడం పూజ. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారని శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. వారు అలా వెడుతుంటే ఒక ఆయన సాలగ్రామాలు తుడుస్తున్నాడు పూజకి, గుడ్డ పెట్టి గట్టిగా ఇలా తుడుస్తున్నాడు. ఆయన అన్నారు, సాలగ్రామం అంటే ఏమిట్రా? అది శివకేశవ స్వరూపం. పరమేశ్వరుడు యొక్క శరీరాన్ని అంత గట్టిగా ఒత్తుతావా? ఒరుసుకోదు, మెల్లగా మృదువుగా ఒత్తరా, అదేం ఒత్తడం అని అడిగారు. ఆయనకి సాలగ్రామంలో ఈశ్వరుడు కనబడ్డాడు. అందుచేత మహానుభావుడు కారణజన్ములయ్యారు, నిత్యస్మరణీయులయ్యారు. అనుభవించిన వాడి నోటి వెంట వచ్చేటటువంటి మాట ఏదో ప్రయత్నపూర్వకంగా ఎక్కడో ఒక చోట కూర్చుంటే వచ్చేది కాదు. ఎప్పుడూ వాడి నోటి వెంట పటికి బెల్లం తిన్నవాడు త్రేణిస్తే తీపి త్రేణుపే వచ్చినట్టు నిరంతర ఈశ్వరానుభవమునందుండేటటువంటి వ్యక్తి నోటి వెంట వచ్చేటటువంటి మాటలు పరమేశ్వర సంబంధంగా అంత మంగళప్రదములై పవిత్రములై ఉంటాయి. మహాభక్తులు కాబట్టే మహానుభావుడు అంత వైరాగ్యాన్ని పొంది మహాళయ అమావాస్య నాడు శరీరంతో ఉండడం కూడా ఇష్టం లేక తుంగా నదిలో శరీరాన్ని విడిచిపెట్టారు. మహాత్ములే, వాళ్ళ వైరాగ్యాలు రమ్మంటే వచ్చేవి కావు. వాళ్ళు కారణజన్ములు. వాళ్ళని స్మరించడం విషయంలో ఏ సంకుచితత్వాలు పనికిరావు. వాళ్ళని స్మరించేటప్పుడు పరమభక్తితో స్మరించవలసి ఉంటుంది. అలా స్మరించకపోతే పాడైపోయేది నువ్వేమో, కానీ వాళ్ళకు వచ్చే లోటు ఏముండదు.
చంద్రశేఖరేంద్ర సరస్వతి, కామకోటి పీఠాధిపతులు 97వ సంవత్సరంలో ఒక పల్లెటూరులో దేవాలయానికి వెళ్ళి అనుగ్రహ భాషణం చేసేసిన తర్వాత వెళ్ళి ఉండడానికి తగినటువంటి వసతి దొరకలేదు అనుకుంటే ప్రపంచ ప్రఖ్యాతి వహించిన వ్యక్తి ఒక అనుగ్రహ భాషణం ఇవాళ సాయంకాలం చేస్తే రేపు ఉదయానికి 370 భాషల్లోకి తర్జుమా అయ్యేది. అటువంటి కారణజన్ముడు దేవాలయం ముందు ఉన్నటువంటి పగిలిపోయిన మెట్ల మీద చెయ్యి పెట్టుకొని ఇది సన్యాస ధర్మం, నేను తల్పాలు పాన్పులు అడక్కూడదు, నేను ఇలాగే పడుకోవాలని ఆయన గుడిమెట్ల ముందు పడుకున్నారు. ఇప్పటికీ నా దగ్గర వీడియో ఉంది, చూసుకుని మురిసిపోతూ ఉంటాను, ఏమి మహాపురుషులని. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందినటువంటి వారు ఉంటారు పరమ భక్తాగ్రగణ్యులు. యశోద కొడుకు అని ప్రేమిస్తోంది, కానీ కొడుకుగా ఉన్నది ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎందుకు ఆపింది చల్ల చేస్తున్నది కవ్వాన్ని తిప్పడము అంటే పిల్లవాడి చెయ్యి ఒరుసుకుపోతుందేమోనని. ఇది భక్తి అన్న మాటకు అర్థం. ఒక అర్చన చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ అంత ప్రేమతో అంత భక్తితో ఆరాధించగలిగితే మీరు ఏవి కామ్యాలు అడగక్కర్లేదు. అసలు పెద్ద రహస్యం ఏమిటంటే నాకు ఇది చేసి పెట్టని ఈశ్వరుని అడగక్కర్లేదు. మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారో దానికి ప్రతిబంధకాలు రాకుండా ఆయన అడ్డొచ్చి నిలబడతాడు. అసలు ఆ భక్తితో ఉన్నవాడు ఏం అడగాలి? ఏం అడగక్కర్లేదు. నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఆయన ఈశ్వరుడికి చెప్పకుండా మొదలెడతాడా? ఈశ్వరుడికి చెప్పే మొదలెడతాడు ఏది మొదలెట్టినా. కానీ చెప్పుకుని కూర్చున్న తర్వాత ప్రతిబంధకం ఎందుకు వస్తుంది? ఆయన అంత నమ్మకం ఉన్నవాడైనప్పుడు వస్తుందా? ఒక్కనాటికి రాదు. ఎందుకంటే వాడు నా కొరకు రక్షింపవలయువాడు. పరమేశ్వరుణ్ణి నమ్మిన వాడిని రక్షించుకోవడం పరమేశ్వరుడి కర్తవ్యం. కాబట్టి గబగబా వచ్చాడు, కవ్వం పట్టుకున్నాడు, తల్లి చల్ల చేయడం ఆపేసింది, అంతే కవ్వం ఆగిపోయింది. పిల్లాడి వంక చూసింది, అపారమైన ముద్దు వచ్చేసాడు. తల్లి కదూ, ఆ మాతృత్వం పెళ్ళుపకడంలో స్తన్యం నుండి పాలు స్రవించాయి. పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టింది. వాడు పాలు తాగుతున్నాడు. ఈలోగా ఆయన లోకానికి ఒక పెద్ద లీల అందించాలనుకున్నారు కదూ. అమ్మ పొయ్యి మీద పాలు పెట్టింది. సన్ననిశగా అంటారు. సన్ననిశగా అని పాలు పెట్టినప్పుడు పల్లెటూళ్ళల్లో పెద్ద పెద్ద మంటల మీద పెట్టరు, సన్ననిశగ మీద పెట్టేవి రెండు ఉంటాయి. పశువు ఇచ్చినటువంటి పాలని సన్ననిశగ మీద కాచుకుంటారు. అలాగే పశువులకు పెట్టేటటువంటి దాణా ఉంటుంది, ఉలవల్లాంటివి ఉడికిస్తారు, అవి కూడా సన్నని సెగ మీద ఉడికిస్తారు. పిడకల దాలి అంటారు. పిడకలన్నీ ఇలా వరుసగా ఎత్తుగా ముక్కలు విరిచి పెద్ద ముక్కలు కింద పెట్టి, తర్వాత కొంచెం చిన్న ముక్కలు పెట్టి, ఆ తర్వాత కొంచెం చిన్న ముక్కలు పెట్టి, పైకి వచ్చేటప్పటికి చిన్న చిన్న ముక్కలు పేర్చి మధ్యలో కొంచెం చిన్న ముక్కలు పడేసి దాంట్లో కాస్త ఏదైనా ఇంధనం వేసి చిన్న అగ్నిహోత్రం వెలిగించి పైన ఉలవల కుండ పెడతారు. ఈ అగ్నిహోత్రం అంటుకుని ఆరిపోతుంది. ఆరిపోయి ఇటక బట్టీలో వెలిగినట్టు ఈ పిడకలు రాజుకుని మెల్లిగా కాగుతాయి. కాగితే ఈ పిడకల మీద కాగినటువంటి ఆ ఉలవల దాణ ఎంత కమ్మగా ఉంటుందో. ఎర్రటి నీరు తెట్టు కట్టి ఇంతంత గింజయి ఉడుకుతుంది. అవి ఇలా పట్టికెడుతుంటేనే ఆ వాసనకి ఆవులు మోరలు చాచి ఇలా ఇలా పలుపుల నుంచి మెడలు గుంజుకుంటాయి. అవి పెట్టేటప్పటికీ ఎంత ప్రీతిగా తింటాయో. గోవుని సాకడం అంటే, గోవుని పోషించడం అంటే అనుభవించాలి. పోతన గారిలా వచ్చాడు, పట్టుకున్నాడు. ఆ ఎదురుగుండా కుండలో పాలు పెట్టింది, అవి కాగుతున్నాయి. ఆ పాలు పొంగిపోయేటప్పటికీ తొందరపడి గబుక్కుని ఏది నిందావాక్యం అనకూడదు. పాలు పొంగడం ఇల్లు పొంగడం. కాబట్టి పాలు పొంగిపోయినా నారాయణ 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 నలతే కృష్ణ 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 అంటారు, అంతేగాని ఇంకొక మాట ప్రయోగించకూడదు. పాలు పొయ్యిలో పడిపోయాయి అలా అనరు. ఒక్క పాల విషయంలో మన వాళ్ళంత జాగ్రత్త తీసుకుంటారు. కాబట్టి ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పొంగడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. యువతల వాళ్ళల్లో ఎంత ఆందోళనో కలిగిపోతుంది. ఎందుకంటే కుండలో పాలు సన్నని సెగ మీద పొంగేటప్పుడు మన గ్యాస్ స్టవ్ హైలో పొంగినట్టు పొంగవు. ముందు ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఎత్తుగా ఉన్న దాలి మీద ఉన్నటువంటి కుండ మీద పాలు పొంగుతుంటే నల్లటి కుండలోంచి తెల్లటి తెట్టు పైకొస్తూ కనపడుతుంది. మీరు ఆలస్యం చేసే కొద్దీ మెల్లిమెల్లిగా ఇలా పైకొచ్చి చాలా పాలుంటాయేమో, ఏదో చిద్రబింబల్లా ఇలా బొంగలా కడుతుంది.
కట్టి అప్పుడు కుండ యొక్క అంచుల మించి ఒలికి ఇలా గాలిలోకి వెళ్ళిపోయి ఆ కారిపోయిన పాలు ఎర్రటి తెట్టు కట్టి ఉండిపోతాయి ఆ కుండ మీద. చిన్నతనంలో మా ఇంటి నిండా ఆవులు ఉండేవి. ఆ ఆవులు పాలు కాచడం, దానా వండడం, పెట్టడం, ఆవుల్ని గడ్డితో తోమడం, ఆవులకి ఆవు పాలు తీస్తూ ఉండడం, చక్కగా ఆవు గంగడవులు నిమురుతూ ఉండడం, వర్షం వస్తే ఆవుని కూడా జాగ్రత్తగా మెట్లెక్కించి ఇంట్లోకి తీసుకెళ్ళి కడుతూ ఉండడం, అవన్నీ చేసి చేసి ఈశ్వరుడు బహుశా వీడి ఎదర భాగవతం దశమస్కంధం చెప్పించాలని నాతో బాల్యంలో అటువంటి పనులు చేయించుంటాడు. మా ఇంట్లో గోసేవ చేయించుంటాడు. బహుశా చిన్నతనంలో చేసిన గోసేవే ఇవాళ భాగవత దశమస్కంధం నాతో చెప్పించింది. కాబట్టి ఆ ఆవు పాలు పొంగుతున్నాయి, చూసింది ఆవిడ. అయ్యయ్యో పాలు పొంగుతున్నాయని కడుపారంచను బాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకున ఏగంగ తత్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరెన్ కుంభములోని వెన్నతిని మిథ్యా సంకులద్భాష్పుడై. ఏమి అనుభవించారో, పోతనగారి ఘంటం ఎలా నడిచిందో అసలు. కడుపారం చనుపాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి. అక్కడ ఒక పేట ఉంది. గబగబా ఆవిడ ఇంకా కడుపు నిండా పాలు తాగలేదు. ఆయన గబగబా కళ్ళు మూసుకొని లేకపోతే కళ్ళు తెరుచుకుని ఆ స్తన్యాన్ని పట్టుకుని గుటుకో 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 పాలు తాగుతున్నాడు. అక్కడ పాలు పొంగిపోతున్నాయని ఆవిడ ఏం చేసిందంటే గభాలను ఈ పిల్లాన్ని తీసి పీట మీద కూర్చోపెట్టి ఆ పాలు దింపుదామని అలా వెళ్ళింది. అంతే. ఇక్కడ ఈయనకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అమ్మ మీద కోపం రావడం అంటే పిల్లలు సిద్ధహస్తులు. అమ్మకి పిల్లల మీద రావడం కన్నా పిల్లలకి అమ్మ మీదే కోపం ఎక్కువ వస్తుంది. మీరు గమనించండి. వాళ్ళు ఏం అనలేరు కానీ అందులో అమ్మ మీద కోపమే ఎక్కువ. ఎందుకంటే అమ్మ కోపం తాటాకుల మంట. అప్పటికప్పుడు దెబ్బలాడుతుంది. ఎన్ని మాటలు చెప్పినా లేవవు, గబగబా తెమలవు. 8:30కి కాలేజీ బస్సు వచ్చేస్తుంది. 18 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికి జడ వేసుకోవడం రాదు, వారం తలంటి పోసుకోవు, వాసన అని ఇలా ముడుతూ ఉంటుంది. ఇలా వెనక నుంచి గబ 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 దువ్వి తన జుత్తులో దువ్వెన పెట్టుకుని ఆ దువ్వెన తీసి గబగబా దువ్వి జడేస్తూ ఇలా పెట్టుకుంటూ ఆ పువ్వులు పెట్టేసి ఆ పిల్ల కోపం. నాకేం అక్కర్లేదులే, కాలేజీ క్యాంటీన్లో తింటానని క్యారేజ్ చదువుకుంటుంది. మళ్ళీ కడుపు గుడగొడలు ఆడుతోందంటావు, మీ నాన్నలా నీ కడుపు మట్ట వ్యాధి ఒకటి రా అని గబగబా కాస్త పెరుగు అన్నం కలిపి నేను పెట్టేస్తానులే, నువ్వు బాక్స్ సర్దుకో ఈ లోపల అని గబగబా గబగబా ముద్దలు పెట్టేస్తాను. తిట్టినా అమ్మే, పెట్టినా అమ్మే. అమ్మే పరదేవత. అందుకే లోకంలో అమ్మని మించినటువంటి దైవం ఇహ లేదు. కాబట్టి ఆ పీఠమ్ముపై నిడి అక్కడ పెట్టిలా వెళ్ళిందంతే. ఈయనకి ఎక్కడలేని కోపం వచ్చేసింది. అమ్మా, నాకు కడుపు నిండకుండా నేను పాలు తాగుతుండగా అవతల ఆడుకోవడానికి వెళ్ళాలా? నాకున్న ఈ ముఖ్యమైన 2 పనుల కన్నా నీకు పాలు దించడం ఎక్కువైపోయిందా? ఏమి పొంగిపోతే ఏమవుతుంది? నాకు పాలు ఇచ్చేసి వెడితే నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతాను కదా అని కోపం వచ్చేసింది. అంతే. దదిమత్ కుంభంబు పోగొట్టి. ఈ చల్ల చేసేటటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో కొద్దిగా రాళ్ళు అక్కడక్కడ పెడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే కుండ నిలబడడానికి చల్ల చేసేటప్పుడు కింద పెడుతూ ఉంటారు రాళ్ళు. అందుకని అక్కడ రాయి ఉంది. ఆ రాయి తీశాడు. అత్త మీద కోపం దుత్త మీద చూపించారంటారు. అలా అమ్మనేమనగలడు? అందుకని కడుపారంచను పాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకున ఏగంగా తద్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతి దదిమొత్కుంభంబు పోగొట్టి ఆ రాయి తీసి ఒక్క దెబ్బ కొట్టాడు కుండను. కుండ బద్దలైపోయింది. ఆ మజ్జిగ అంతా కింద కారిపోయింది. వెన్న ముద్దలన్నీ నేల మీద పడిపోయి తెంపడరిన్ ఆ కుంభములోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. నిజంగా ఏడుపు రాలేదు ఆయనకి, దొంగ ఏడుపోటి మొదలెట్టాడు. అమ్మో, అసలు ఏడుపు వస్తే తేలిక ఏమార్చడం, దొంగ ఏడుపు వచ్చినటువంటి పిల్లాన్ని ఏమార్చడం ఎవడి తరం కాదు. ఆ దొంగ ఏడుపు పిల్లలకే చెల్లు. ఇంకక్కడి నుంచి నాకు ఆకలేసింది, ఆడుకుంటుంటే వచ్చాను, నేను ఆడుకోవడానికి వెళ్ళిపోవాలన్నాను, నాకు పాలు ఇవ్వడం మానేసావు, మధ్యలో వెళ్ళిపోయావు, అమ్మా నువ్వు ఎప్పుడు ఇంతేనమ్మా, నా గురించి పట్టించుకోవమ్మా, నా గురించి అసలు నీకు అక్కర్లేదమ్మా అన్నాడు. పెద్ద కేకలేసేసాడు, ఏడు చేశాడు, ఇలా తిప్పేసుకున్నాడు, ఆ ఇటక పెట్టి కొట్టేశాడు. ఆ కింద పడిపోయినటువంటి వెన్న ముద్దలు ఏరుకుని చక్కగాను తింటున్నాడు. తిడుతున్నాడు అమ్మని. తిడుతున్నాడంటే నింద చేశాడని కాదు నా ఉద్దేశ్యం. మిథ్యాసంకులద్భాష్పుడై దొంగ ఏడుపు చక్కగా వచ్చేస్తుంది. కన్నుల వెంట ఇలా నీరు కార్చేస్తున్న వాళ్ళ తినేస్తున్నాడు. ఎంతసేపు? పాలు దింపడం అనేటటువంటి ప్రక్రియకి కొంత సమయం పడుతుంది.
ఎందుచేత అంటే ఏదో ఆ పొయ్యి మించి పాలు గబగబా వెళ్ళి తీసేయడానికి ఉండదు. ఇప్పుడంటే పటకారులు కుండ అలా దింపరు, పటకారతో పట్టుకుని పెచ్చు విరిగిపోతుంది దానికి. ఏదో బట్ట పట్టుకుని జాగ్రత్తగా అది పొయ్యిలో పడకుండా చుట్టూ తిప్పి రెండంచులు పట్టుకుని దింపాలి. దింపి ఆ పక్కన ఉన్నటువంటి ఒడ్డు మీద పెట్టుకుని కాసి నీళ్లు తీసి మళ్ళీ చల్లితే తప్ప, లేకపోతే కుండ అంచంతా అంటుకుపోతుంది. అది ఆ పచ్చి ఉండగానే ఓసారి చెయ్యి తడి చేసుకుని ఆ అంచంతా ఇలా తుడిచేసి ఆ వేళ్ళకంటుకున్నది ఇలా మళ్ళీ కుండలో పడేస్తారు. పడేసి దాని మీద మళ్ళీ ఓ పాలిక మూత పెట్టాలి. అది కూడా ఓరగా మూత పెట్టాలి. వేడి పాల మీద మూత పెట్టి వదిలేశారనుకోని విరిగిపోతాయి. అందులో కొంచెం ఓరగా మూత పెట్టాలి, కాస్త వేడి బయటికి వెళ్ళిపోయేటట్టుగా విడిచిపెట్టాలి. అందుకని అదేదో గభాలను వెళ్ళి చేసి వచ్చేసే ప్రక్రియ కాదు. ఆవిడ ఈ పనంతా చేస్తోంది. చేసుకుంటుంటే వెనక నుంచి ఈయన అమ్మ ఇలా ఎంతసేపు చేస్తూ ఉంటుందో తెలుసు. ఎందుకంటే రోజు చూస్తున్నాడు పాలు దింపడం అన్నది ఎలా చేస్తుందో చూస్తున్నాడు. ఆవిడ నీళ్లు చల్లేసింది, ఆ తెట్టంతా తీసేసింది, వేసేసింది, పాలిక మూత పెట్టేసింది. ఇప్పుడు వెనక్కి వస్తుంది కదా. అందుకని ఆ వెన్న తింటున్నవాడు దొంగేడుపు ఏడుస్తూ, అమ్మ బాబోయ్ వెనక్కి తిరిగి వచ్చిందంటే కొండ బద్దల కొట్టానని నా వీపు బద్దల కొడుతుందని వెనక్కి తిరిగి పారిపోయాడు ఇంట్లోంచి. భార్య ఏదైనా ఓరుస్తుందేమో కానీ భార్య చాలా ఇబ్బంది పడిపోయేది ఎప్పుడో తెలుసా అండి? భర్త ఇంట్లో నూనె కానీ నేతి గిన్నె కానీ వంపేస్తే, మజ్జిగ గిన్నె కానీ వంపేసిన పురుషుడు వంపేసినట్టు ఉండడు. ఏం చేస్తారంటే ఆవిడ ఏదో మజ్జిగ తాగండి అని అక్కడ పెడుతుంది, చిక్కటి మజ్జిగ తాగండి వేసవి కాలం రోహిణీ కార్తె అని. ఈయన ఏదో ఆలోచిస్తూ అక్కడి నుంచి ఆ ఉత్తరయం ఇలా విస్సాటంగా ఇలా ఏదో అంటాడు. అది తగిలి ఆ గ్లాసు కింద పడుతుంది. కింద పడగానే మజ్జిగంతా పడిపోతుంది. పోనీ ఊరుకుంటాడా చేతకాని వాడు? ఓ గుడ్డోటట్టుకొచ్చి భార్య వచ్చే లోపల తుడిచేద్దామని తుడుస్తుంటాడు. ఆవిడొచ్చి చూస్తుంది, ఆహా ఏమి అదృష్టం అండి, నిజంగా నా కోసంగా అన్నారు మీ అమ్మగారు, మజ్జిగ వంపేశారు, పోనీ పీడా పోయింది. దాన్ని ఇల్లంతా రాసేస్తున్నారా? ఇప్పుడు ఆ వెన్నలో కాలేస్తే మజ్జిగ ఒలికిపోతే ఏ బియ్య పిండో వేసుకుంటారు, వేసుకుని ఒత్తేసుకోవాలి. నూనె ఒలికిపోయినా అంతే, నెయ్యి ఒలికిపోయినా, అంతేగాని దాన్ని నేల నిండా రాస్తే ఓ నీటి చుక్క పడితే కాలు ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్తాయి. నేనేమో రేపు పొద్దున్న చూసుకోకుండా ఏ మధ్యాహ్నం వచ్చినప్పుడు కాలు జారి పడిపోతాను. ఏమిటండి మీరు ఈ మజ్జిగ పంపేయడం ఏమిటి? అందులో ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే చూసి తీరాలి ఆ ఫార్స్. అప్పుడు ఓ పక్క టైం అయిపోతుంటుంది, ఓ పక్క భర్త మజ్జిగ పంపేస్తాడు. ఎంత అల్లరో బాగా గుర్తుపెట్టుకుని అనుభవించి సంతోషించవలసిన మధుర స్మృతులు. కాబట్టి ఆవిడ వచ్చేదో పాపం కష్టపడి, ఇవన్నీ స్వానుభవం అని చెప్పు, చవటలారా అని మీరు వంపారా ఇలా ఏమీ అనకండి, తెలిసిందా? కాబట్టి ఏదో చక్కగా చూసింది, అన్న ఎంత మజ్జిగ పోయిందిరా, వెన్న ముద్దలన్నీ నేల మీద పడిపోయాయి అని చూసింది. వెంటనే అనుకుంది, లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పథ్యం వరయ. పథ్యము అని ఒక మాట ఉంటుంది. పథ్యము అంటే రోగికి మందేస్తారు, మందేస్తే తగ్గిపోకూడదు, పథ్యం కూడా పాటించాలి. ఏమండి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి తినకండి అంటారు, ఆ తినడం మానేయాలి. ట్యాబ్లెట్ వేసుకుని తింటుంటే రోగం తగ్గదు. అందుకని పిల్లలకి పథ్యం ఒకటి ఉంటుంది. ఏమిటది అంటే ఎప్పుడూ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి 2 దెబ్బలు తగిలిస్తూ ఉండాలి. అలా నమ్ముతారు తల్లిదండ్రులు. కాబట్టి ఒక్క 2 దెబ్బలు పడాలి వీడికి. వీడు లొంగట్లేదు. ఇక లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు. వీడిని నా బాబు నా అమ్మ అని మాట్లాడితే వీడు రోజు రోజుకి చెట్టు ఎక్కేసి వీడి అల్లరి ఎక్కువైపోతాడు. అందుకని నేను ఇవాళ వీడిని పట్టుకుంటానని చెప్పి ఆ పమిట కొంగు తీసి ఇలా వేసుకుని కొద్దిగా చీర తీసి పైకి ఇలా పెట్టుకుని, ఏ పిల్లాన్ని పట్టుకోవడం అంటే మాటలేంటి, వాడేమో 5 ఏళ్ల పిల్లాడు, వాడు తుర్రుని పరిగెడతాడు. అమ్మ వాడితో పరిగెత్తడం అంటే పెద్ద కబరీ బంధం, అది ఊడిపోతుంది, ఆ జడంతా కింద పడిపోతుంది, ఆ పువ్వులు ఊడిపోయి కింద పడిపోతాయి, ఆ చీర కాళ్ళల్లో పడిపోతుంది. అందుకని ఆవిడ ఇంత హడావిడ ఆ పమిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించి బిగించింది, వీడు ఎక్కడున్నాడని వెతకాలి ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఆవిడికి పెద్ద సమస్య ఒకటి వచ్చింది. అత్త కొట్టిందని కాదు, తోడికోడలు తెప్పిందని ఏడిచినట్లు ఇప్పుడు ఆవిడికి బాధల్లా ఏమిటంటే నేను కృష్ణుణ్ణి పట్టుకోలేనేమో అని కాదు, ఆవిడ ఈ అల్లరి చేసి కృష్ణుణ్ణి పట్టుకుందామని బయటికి వచ్చేటప్పటికీ నిన్న ఆవిడికి చాడీలు చెప్పిన గోపికలు అందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఏమమ్మా మా అబ్బాయి ఏమీ అల్లరి చేయడు, అబ్బో అసలు అరటిపండు ఒలిచి పెడితే కొరకలేనివాడని చెప్పావుగా మొన్న, అన్యమెరుగడు తన ఎంత నాడుచుండు మంచివాడితడెగ్గులు మనరమ్మ రామలార త్రిలోకాభిరమలార తల్లులార గుణవతి మతల్లులారా అని చెప్పావుగా.
చాలా మంచివాడు అన్నావుగా, మరి పట్టుకోబోయారా అన్నావుగా, నువ్వు పట్టుకో, ఇప్పుడు చూస్తాం మీ అబ్బాయిని దొరుకుతాడేమో. వాడు దొరికితే ఇంకే, పట్టుకో మేము చూస్తామని వాళ్ళందరూ నించున్నారు. ఈయన పరిగెత్తుకుంటూ అలా వెళ్ళాడు. పాపం ఈవిడే పరిగెత్తింది. ఆయన దొరుకుతాడా? పిల్లల దగ్గర ఓ లక్షణం ఉంటుంది, ఓ స్తంభం లాంటిది ఏదైనా దొరికిందనుకోండి దాని చాట్న నక్కుతారు. అమ్మ ఇటు వస్తే ఇటు ఎడతారు, అటు వస్తే ఇటు ఎడతారు. ఆఖరికి ఇటు వెళ్ళిపోతున్నట్టుగా పరిగెత్తి అమ్మటి వెళ్ళాక చటుక్కురికి తిరిగిపోతారు. పాపం పెద్దవాళ్ళు అంత గబుక్కుని తిరగలేక మోకాళ్ళ మీద కింద పడిపోతారు. కాబట్టి ఇప్పుడు స్తంభాల చాట్న నక్కుతున్నాడు. ఏ స్తంభం చాట్న ఉన్నాడో తెలియదు, తొండపిల్ల అంత ఉంటాడు. అవేమో పెద్ద పెద్ద స్తంభాలు. అమ్మ పరిగెత్తి 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 అలిసిపోయి నిలబడిపోయేది. ఏదో స్తంభం చాట్న ఉండేవాడు, ఎక్కడున్నాడని ఇలా చూస్తూ ఉండేది. ఓ పక్క గోపకాంతలు, ఓ పక్క అలసట, ఒళ్ళంతా చెమట, దొరకడు, దొంగేడుపు. స్తంభం చాటుకి వెళ్ళినప్పుడు ఏడుపు ఆపేస్తాడు. మళ్ళీ కాసేపు ఆగా స్తంభం చాటు నుంచి ఇలా చూస్తాడు. అమ్మని చూసి మళ్ళీ పరిగెడుతూ ఉంటాడు. అమ్మా నేను ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, నేను ఎవ్వరింటికి వెళ్ళనమ్మా, నేను ఎప్పుడూ వెన్న తిన్నమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా అంటాడు. దొరకడు, ఇటు వెడతాడు ఇటు వెడతాడు. స్తంభాది కంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని మునిముట్ట నెచ్చువా అని కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువా అని ఏ దశ వచ్చును ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువా అని. ఆ స్తంభాల చాటు నుంచి ఒక్క కంటితో ఇలా దొంగచూపు చూస్తుండేవట. నిజంగా చిన్ని కృష్ణుడు అలా ఆడుతున్నటువంటి సందర్భం మానసికంగా దర్శనం అవడానికి వీలుగా ఇచ్చారు పోతన గారు ఆ పద్యాలు. సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఎలా అయితేనే మొత్తం మీద పరిగెత్తింది 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 పరిగెత్తింది, పట్టుకుంది ఆ చిన్ని కృష్ణుడిని. ఆ భుజం దొరికింది, కొట్టేద్దాం అనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడు, చిన్ని బొజ్జ, చిన్ని చిన్ని భుజాలు, ఆ చేతులు, ఆ అరిచేతులు, ఆ ఎర్రటి కళ్ళు, ఇదంతా కాటుక, అలిసిపోయిన వాళ్ళ, చెమటలతో భయపడిపోయిన వాళ్ళలాగా ఏడుస్తూ అమ్మ అమ్మ నన్ను కొట్టకమ్మా, నేను ఇంకెప్పుడూ వెన్న తిన్నమ్మా, అమ్మ నాకు ఇంక నువ్వు పెట్టినా కూడా వద్దమ్మా, నేను అసలు తిన్నమ్మా అంటుంటే జాలేసింది. లేక లేక పుట్టిన పిల్లాడు. అయ్యో పాపం పిచ్చాడు, ఎంత బడలిపోయాడో, ఒక్క కుండ బద్దలు కొట్టాడు, దానికి కొట్టైనా పిల్లాడిని అనుకుంది. అంతలోనే పిల్లాడి మీద ఎక్కడలేని ప్రేమ వచ్చేసింది. తల్లిలో ఇదో చిత్రమైనటువంటి ఘర్షణ. పిల్లాన్ని తప్పు చేసినందుకు శిక్షించాలని కోపం, వాడి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ రెండూ కలిసిపోతాయి. ఆ కలిసిపోయినప్పుడు వాడిని ఏమనాలో అర్థం కాక రెండు మోకాళ్ళ మీద కూర్చుని ఇలా ఎడం చేత్తో చెయ్యట్టుకుంది, ఇలా వేలు చూపించి. దీనికి ఎందరో మహాత్ములు స్పృహ తప్పిపోయారు ఆ సన్నివేశానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.